సడన్ గా ఎవరు లేని రోజు నువ్వు బెడ్రూమ్ రావాల్సిన అవసరం ఏముంది? మ్యాచ్ చూస్తానని వస్తారు. వాళ్ళ ఇంట్లో టీవీ లేదా, మా ఇంట్లోకి మ్యాచ్ చూస్తానని వస్తారు. అలా సిగ్నల్ లేదా చేసిండు అమ్మాయిలతో ఇట్లానే చూస్ చేసిండు, లొల్లి చేసిండు ఆడ. మళ్ళీ ఇడికి రాని ఇట్లానే చేస్తుండే. ఏం చేయాలి? పాస్ట్ ఉంది ఆ కక్షతో నన్ను ఇట్లా అంటుంది. మిగతా ఆడలు మేము ఆడడం ఆయన బిజినెస్ ఏమన్నా? అవును, అమ్మాయిని చూసి ఇంప్రెస్ అయ్యాను. చెప్పుకుంటే ఏదో ఒకటి చెప్పుతాం కూడా ఇంకెందుకు మీకు అనిపిస్తే చెప్పులతో కొడతారులే. చొప్పులో ప్రీతిని అద్దె కొడతామండి, లాట్రిన్ అద్దె కొడతాం. వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను అంజనీ దాస్. పక్కింటి అతను వాళ్ళ హస్బెండ్ లేనప్పుడు వాళ్ళ ఇంట్లో మ్యాచ్ చూస్తానని వచ్చి కూర్చోవడం, డోర్ ఓపెన్ ఉంటే సరాసరి బెడ్రూమ్ వరకు రావడం, ఇలా చేస్తున్నాడు. పైగా వీళ్ళ ఆయనకి ఏంటంటే అనుమానం, అటు వచ్చేదేమో ఫ్రెండ్ భర్త. ఇన్ని ముళ్ళ కంచెల మధ్యలో అమ్మాయి ఉండలేక మనకు టాస్క్ ఇచ్చింది. ఆ టాస్క్ ని ఎలా క్లియర్ చేసాం, ఎలా సాల్వ్ చేసాం అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి, బాగా అర్థమవుతుంది. చాలా మంచి వీడియో, చాలా మందికి యూజ్ అయ్యే వీడియో. దయచేసి 10 మందికి షేర్ చేయండి, అండ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను సుధాకర్ మస్కరి. వ్యూవర్స్, ఆల్రెడీ ఈ చెల్లె మీద మనం టాస్క్ చేసినాము. వీళ్ళ భర్తకున్న అనుమానం ఒక చిన్న నివృత్తిని దాన్ని కూడా మనం కౌన్సిలింగ్ ద్వారా క్లియర్ చేసాము. వీళ్ళ సంసారం ఇప్పుడు హ్యాపీగా ఉంది అని అనుకున్నాము. మళ్ళీ ఒక ప్రాబ్లంతో వచ్చింది. ఆ ప్రాబ్లం ఏందని తెలుసుకొని దాన్ని కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేద్దాం. సరే చెప్పమ్మా, ఏది ప్రాబ్లం ఏం చెప్పు. నా ఫ్రెండ్ హైదరాబాద్ వచ్చింది ఇక్కడే. ఆమె ట్యూబ్లైట్ బోర్డు ఉంటే తెలిసిన వాళ్ళు కదని మా ఇంటి పక్కన పెట్టుకున్నాను. మీరు కన్సల్ట్ ఇచ్చిన తర్వాత మా వారు నేను బాగానే ఉంటున్నాము. వాళ్ళ హస్బెండ్ నాకు ప్రాబ్లంగా ఉన్నాడు. అంటే ఎట్లా మీకు చెప్దామని, రోజు చూస్తాడు, సైకిల్ చేసినట్టు మాట్లాడతాడు. ఇబ్బంది అవుతుంది నాకు. కానీ ఈయనకు తెలిస్తే ఇబ్బంది అవుతుంది కదా అనేసి మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు కదా అని మీకు చెప్పుకుంటాను. నేను ఏమంటున్నామ్మా, ఇప్పుడు నేను ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నా. వాళ్ళ భార్య నీ ఫ్రెండ్? నా ఫ్రెండ్. మరి ఆమెకి చెప్పొచ్చు కదా మీ భర్త ఇట్లా చేస్తున్నాయి. వాళ్ళ ఫ్యామిలీ ఖరాబ్ అవుతుంది కదా, మళ్ళీ వాళ్ళకి కొత్తగా మ్యారేజ్ అయింది, వాళ్ళ ఫ్యామిలీ ఖరాబ్ అయిపోద్ది మళ్ళీ, అందుకని నేను చెప్పలేదు. సరే మీ భర్తకి చెప్పొచ్చు కమ్మా. ఆయనకి తెలుసు కదా ఆల్రెడీ ప్రాబ్లం అయ్యింది, అందుకని ఇంకా ఆయనకి చెప్పట్లేదు నేను. మీరు అది ప్రాబ్లం సాల్వ్ చేస్తారు కదా అని ఇంకా మీకు చెప్తున్నాను. అంటే ప్రాబ్లం అంటే ఎట్లాంటి ప్రాబ్లం క్రియేట్ చేస్తాయి? నేను ఏదో ఒక అవసరం తోటి ఇంటికి రావడం, తిన్నారా అండి అనడం, ఉన్నారా అండి అనడం, ఏదో ఒకటి మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు బాగా. నాకు ఇబ్బంది అవుతుంది. వాళ్ళ ఆవిడకి చెప్దాం, నా ఫ్రెండ్కి చెప్దాం, భవానీకి చెప్దాం అన్నా కానీ మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతుంది. కొత్తగా మ్యారీడ్ అయింది కదా, మనల్ని నమ్ముకుని వచ్చారు కదా అని ట్యూబ్లైట్ బోర్డు చూపించి మేమే ఇంట్లో పెట్టాము. మా ఎదురింట్లోనే ఉంటారు వాళ్ళు. అందుకనేసి నేను చేయలేదు. కానీ ఈ మధ్య ఫోన్ నెంబర్ కూడా అడుగుతున్నాడు. అందుకని ప్రాబ్లం అవుతుంది. ఇవ్వలేదు నేను అసలు రెస్పాండ్ అవ్వను. నాకే ఇబ్బంది అవుతుంది, ప్రాబ్లంగా ఉంటుంది. నా ఫ్రెండ్కి చెప్పుకోలేక, ఇటు నా భర్తకి చెప్పుకోలేక ఇబ్బంది పడుతుంది. అంటే ఆయనకి తెలిస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, నా భర్తకి తెలిస్తేనే ప్రాబ్లం అవుతుంది కదా బాగా. ఇప్పుడు ఈ ప్రాబ్లం కంటే నీ భర్తతోనే ఎక్కువ ప్రాబ్లం అయిపోయింది. ఈమె ఎట్లా అంటే ముంగటికి పోలేదు, వెనకకి రాలేదు అనే పరిస్థితులు ఉన్నాడు. ఫ్రెండే కదా అని చెప్పేసి ఇంటి పక్కనే ఖాళీ బోర్డు ఉంటే ట్యూబ్లైట్ బోర్డుని చూసి ఇక్కడ రండి మంచిగా ఉంటారని చెప్పేసి మనోడు ఫీమేల్ తీసుకుపోయి వాళ్ళ ఫ్రెండ్ రూమ్ ఇప్పించినందుకు అదే నేపంతో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ భర్త ఏం చేస్తుందంటే ఈమెను కోకడం స్టార్ట్ చేసింది. వీళ్ళ భర్త గురించి మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో, మీకు కావాలంటే ఆ వీడియో చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన, ఆ వీడియోలో చూడండి, అతని గురించి తెలుస్తుంది. అతను పెద్ద అనుమానితుడు. అంటే ఆయన తప్పవడం నీకు లేదు. ఈ విషయం కనుక ఆయన తెలిసిందంటే ఇంకా ఇక వేరే టార్చర్ ఉంటుంది. వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ భర్తను పిలిపించి మార్చే ప్రయత్నం చేద్దాము, చూద్దాం. ఎవరు ఈయనాము? నీకు బుద్ధి ఉందని అడుగుతున్నా. ఎవరు అసలు? బంగారం నేనేం పడట్లే, అతను అమ్మాయి కూడా పడుతున్నా. అమ్మను చెప్తాం కూడా నువ్వు పడుతుందా నీకు? అవును, అమ్మాయిని చూసి ఇంప్రెస్ అయ్యాను. ఇంప్రెస్ చేస్తావా? నన్ను కూడా ఇంప్రెస్ అవుతుందా? నన్ను ఎక్కువ రమ్మని, నేను కూడా ఇంప్రెస్ అవుతున్నా. నేను చూసి ఇంప్రెస్ అవుతున్నా. రావాలా మరి?
ఇంప్రెస్ కాదు కదా అంటే నీకు ఏం తెలియదా? చెట్టుకు చీర కాదు ఆడదైతే కదమ్మా చెప్పు మరి. నీ పెళ్ళానికి ఎంత మొత్తం చెప్తావు? ఆమె ఏం చేద్దాం అనుకుంటాం? చెప్పుకుంటే ఏదో ఒకటి. ఏం చెప్పుడు ఆమెకి ఏం చెప్పుడు ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడైతే ముందు కానీ నీకు నువ్వు చేసే పని ఏంది అంటున్నా? నువ్వు చేసే పని ఏంది? పనే కదా. ఏం పని? ఈ పని పక్కన పైన గోకుడు పని అని గోకలేదు. నేను మాట్లాడాను. ఏం మాట్లాడావు? నీకేం అవసరం ఆమెతో నీకేం అవసరం? ఇప్పుడు ఏం చేశాను అంత? ఏం చెప్పింది? ఏం చేసినావు? ఏం చేసినామా చెప్పమ్మా. ఏం చేసింది చెప్పు. ఫోన్ నెంబర్ అడుగుతున్నాడు. ఫోన్ నెంబర్ నీకెందుకు అంటారు? నీకెందుకు ఫోన్ నెంబర్? నీకెందుకు చెప్పు. ఫోన్ నెంబర్ నీకెందుకు? ఫోన్ నెంబర్ నీకెందుకు? ఫోన్ నెంబర్ నీకెందుకు? ఫోన్ నెంబర్ నీకెందుకు? అవును, ఇంటి నీకెందుకు పక్కన అన్నా? మా వైఫ్ ఉండదు. నేను ఉండను. పక్కన వాళ్ళ హస్బెండ్ ఎట్లా ఇంట్లో ఉండడు. సో మా వైఫ్ కి కొంచెం అంటే మా వైఫ్ బాగలేదు. సో ఆ అమ్మాయిని ఊరినే మామూలుగా కొంచెం మంచి నువ్వు బాగా చేసుకో. మంది వైపుల మీద వాడు చెప్తున్నా అర్థమైందా? వైఫ్ మీద పడలేదు. నేను జస్ట్ ఏమడిగాను తప్పగా బ్యాడ్ వర్డ్స్ ఏమైనా మాట్లాడానా? ఏం బ్యాడ్ వర్డ్స్ మాట్లాడలేము? అదేం మాట్లాడాను? తిన్నా ఏం మేడం? నీకేం అవసరం? అవును, ఆమె తింటది పంటది. పరిచయాలు పెంచుకుంటాం. ఏం పరిచయాలు పెంచుకుంటా? నీకేం అవసరం? మొగలతో పెంచుకో పరిచయం, నాతో పెంచుకోరు. వాళ్ళ ఆయన ఉండడు, అందుకే వాళ్ళ ఆయనతో పట్టించుకోలేదు, పరిచయం చేసుకోలేదు. నేను నన్ను పట్టించుకుంటా అంటే నేను అడుగుతున్నాను జస్ట్. పట్టించుకోవాలా? నువ్వు పట్టించుకో. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు నాకు పట్టించుకో. ఓకే, పట్టించుకుంటాం. మా ఇంటి పక్కన చేరండి. మీ ఇంటి పక్కకి వస్తాను. నీ పక్కకి పట్టించుకోమని అంటున్నావు. నీకు ఆమెతో ఏం అవసరము? ఆమెతో రెస్పాన్సిబిలిటీ అవసరం నీకేముంది అంటున్నావు? రెస్పాన్సిబిలిటీ అంటే నేను జస్ట్ అడిగా, మీరు చెప్పి పూర్తిగా అర్థం చేసుకుంటే దాని తర్వాత ఏం అడుగుతున్నాను తన్ని, మీరు తిన్నారా లేదా? తర్వాత ఏంటంటే మా వైఫ్ బాగలేదండి, బాగలేదు. సో నేను ఆఫీస్కి వెళ్ళిపోతా, తను ఒక్కటే ఉంటుంది ఇంట్లో. సో వీళ్ళు హస్బెండ్ తో మాట్లాడతా, నేను ఎప్పుడు చూడలేదు నేను. సరే జస్ట్ అప్పుడు మాట వరుసకి ఇంటి పక్కన ఉండే వాళ్ళతో మాట వరుసకి మాట్లాడలేమా? మాట వరుసకు మాట్లాడలేదు. ఫోన్ నెంబర్ తీసుకొని అదే పని మాట్లాడలేదు. ఫోన్ నెంబర్ తీసుకుని పదే మాట్లాడట్లేదు. నేను మాట్లాడాను ఫోన్. బెడ్రూమ్ లోకి రావాల్సిన అవసరం ఏముంది? బెడ్రూమ్ లో ఎవరు వచ్చారు? బెడ్రూమ్ సడన్ గా ఎవరు లేని రోజు నువ్వు బెడ్రూమ్ లోకి రావాల్సిన అవసరం ఏముంది? అంటే నీ బెడ్రూమ్ లోకి నువ్వు పోవాలి. మంది బెడ్రూమ్ కొని నువ్వు ఇవ్వనివి. మంది బెడ్రూమ్ కొని నువ్వు ఇవ్వనివి. డోర్ తట్టాను అంతే. డోర్ తట్టడం ఏంది? అసలు అందాక ఓడవద్దు. పోయినామా, హాల్లో కూర్చున్నామా, అలా భర్తున్నామా, మాట్లాడినా వచ్చినామా, ఏమితో నీకేం అవసరం? నువ్వు అంత దూరం పోవాల్సిన అవసరం నీకేముంది అంటున్నా? ఏం చేసినావు రోజు చెప్పు. డోర్ కొట్టి మాట్లాడడానికి చూస్తున్నాడు. మూర్ఖుడు వచ్చి డోర్ కొట్టాల్సిన అవసరం ఏముంది అంటూ నీకు? నీ అసలు మూర్ఖుడు ఉంటేనే వాడు తాళాలు వేస్తున్నావు. నీ అసలు మూర్ఖులకు భయపడే వాడు తాళాలు వేస్తున్నావు. నువ్వు మొన్నము అంటే మేము మా ఆయన కనుపు కల్పించి చేసాం. మళ్ళీ నువ్వు ఈ పట్ మనుషులు గౌరవం గాదివా? గడ్డి తింటావా? ఇంకా మేము మంచి పెట్టి తింటున్నాం. నీ అమ్మ చెత్త నా కొడక. నీ పెళ్ళాన్ని నువ్వు చూసుకోవడం సంస్కారం. మంది పెళ్ళాలను చూసుకోవడం అది వ్యభిచారం కింద కోసం. మగవాడు చేసి వ్యభిచారమే. నీ పెళ్ళాన్ని నువ్వు చూసుకోవడం సంస్కారం. మంది పెళ్ళాలను చూసుకోవడం అది వ్యభిచారం కింద కోసం. మగవాడు చేసి వ్యభిచారమే. మ్యాచ్ చూస్తానని వస్తారు. వాళ్ళ ఇంట్లో టీవీ లేదా? మా ఇంట్లోకి మ్యాచ్ చూస్తానని వస్తారు. పోయిందండి. సిగ్నల్ పోతే వచ్చాను జస్ట్ అడగ. నీ ఇంట్లో సిగ్నల్ ఉంటుంది, నీ ఇంట్లో సిగ్నల్ ఉండదు. సిగ్నల్ లేదు కాబట్టి సిగ్నల్ ఉండదా? నీ ఇంట్లో సిగ్నల్ ఉంటుంది. అది సిగ్నల్ లో లేదు. మ్యాచ్ నీకు అవసరం ఏముంది? ఫోన్ లేవు, మొబైల్ డేటా వేసుకుంటే నీ మస్తు చూసుకోవచ్చు. ఫోన్ లో ఇంట్లోకి వచ్చి వాళ్ళ ఇంట్లోకి వచ్చి ఏ స్టార్ అయినా వేసుకుంటూ వస్తుంది. మందిని నేను చెప్తున్నా, మందిని వేయాలని కాన్సెప్ట్ ఉంటే నీకు ఏ స్టార్ పనిచేయదు. హాట్ స్టార్ లో వస్తుంది, బీ స్టార్ అన్ని స్టార్లు వస్తుంది. అర్థమవుతుందా? నాకు అన్ని తెలుసు. నువ్వు ఇప్పటికైనా మారుతావా లేకపోతే అదే ఇట్లా ఉంటావా? చిల్లర దగ్గర మిగుతావా? మామూలుగానే ఉన్నాను. మామూలుగా ఉన్నది వేరు, నీకు చేసింది వేరు. నీకేం అవసరం ఆమెతోని? ఆమె దగ్గర పోసిన అవసరం నీకేమొచ్చింది? నీ జాబు నీ కథ నీ కరకనే ఉండాలి. నువ్వు ఆమె దగ్గర పోసిన అవసరం నీకేంది? సీదా చెప్తున్నాను. ఇంకోసారి నువ్వు ఆమె దగ్గర పోయినా తెలిసినా వేరే ఉంటుంది సినిమా ఖతర్నాకుంటది. అసలు నువ్వు ఎవరు అడగడానికి? నేనెవరు? అసలు ఎవరు? నీకేమవుతాడు? మీ అన్న. ఓకే, అసలే అనుమానము
ఇంకా ఎట్లా ఇంటికి వచ్చి టీవీ వాళ్ళ ఇంట్లో టీవీ లేకపోతే మా ఇంట్లో టీవీ చూడడం ఏంటి, మా ఇంటి డోర్ కొట్టడం ఏంటి? మధ్యాహ్నం పూట వచ్చి మీ ఇంట్లో ఐలింటి డోర్ కొట్టరు. డోర్ అంటే నేను ఎవరిని అంటారు కదా, నేను నీకు మిండెన్ అయితే ఇప్పుడు గట్టిగా ముందు మిండనే కూర్చా చెప్తున్నా కదా, అలా కన్నాను నీ అసలు పాలు కాల సమ్మర్ కట్టింది అదే అంజనీ రాసి ఇడిచిన బాగా నేను నీకు అన్ని చెప్తా నేను బేబీ కట్టింది నువ్వు బేబీ కట్టివే, నీకు బేబీ కటింగ్ చెప్తా అన్ని కటింగ్ చెప్తా నేను కానీ గుండూడు ఇప్పిసరి అర్థమైందా? గాడిద మీద ఊరేగిస్తా నేను, గాడిద మీద ఊరేగిస్తా. నువ్వు తిరుపతి పోతావా ఇంకేటి పోతావా పో కానీ గాడిద గుర్రం మీద ఎందుకు ఈ టాపిక్ ఏంది? నువ్వు చేసే పని ఏంది? ఆమె దానికి నువ్వు రావాల్సిన అవసరం ఏముంది? నీ సంసారం నీ లెక్క నీవు ఉండాలి, ఆమె సంసారం ఆమె కదా ఆమె కరకం. అర్థమైందా? నేబర్స్ అంటే ఏదైనా అవసరాలు కాదుకుంటారు, ఇటు అవసరాలు సృష్టించేవాడు కాదు నేబర్ అంటే. నా ఫ్రెండ్కి హెల్ప్ చేద్దామని తనని తీసుకొచ్చి నాకు హెల్పింగ్ గా ఉంటది కదా అని నా పక్కన పెట్టుకుంటే వాళ్ళ హస్బెండ్ ఇట్లా చేస్తున్నాడు. ఇప్పుడు ఆమె వచ్చి చెప్తే నేను ఏం చేశానమ్మా? నీకు ఆమె నా ఫ్రెండ్ ముందు జస్ట్ మాట్లాడాను అంతే, అంతకు మించి ఇంకేం మాట్లాడలేదు. కొత్తగా మా ఆయన ఎట్లా పోతాడు ఎట్లా పోతాడు నేనేం జస్ట్ తిన్నావా లేదని అడిగాను. జస్ట్ ఇంటి పక్కన ఫ్రెండ్లీ నేచర్ గా భర్త అడగాలి, ఆమె అడగాల్సిన అవసరం ఏముంది నీకు? ఆయన భర్త ఉండడం నీకేం అవసరము? మాట్లాడుకో, వాళ్ళ ఆయన ఉన్నప్పుడు మాట్లాడుకో, వాళ్ళతో నువ్వు మాట్లాడుకో, వీళ్ళతో ఏం పని నీకు? వీళ్ళతో ఏం పని నీకు? ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి పక్కన వాళ్ళతో కలుపుకో అనుకుంటుందంటే నేనేం చేయలేను. నువ్వు ఇట్లా నీ ఏదో నమ్మకం చేస్తున్నావు అనే నువ్వు ఏం టెన్షన్ పడకమ్మా. నీ ఫ్రెండ్ కూడా చెప్పినా, నీ భార్య కూడా చెప్పినా, ఆమె కూడా వస్తుంది, ఆమె పంపిరా. మా భార్య ఎందుకు? నేను చెప్పాను ఆల్రెడీ. ఏం చెప్పినావు? ఇట్లా నేను పక్క వాళ్ళతో మాట్లాడతా సంపర్కాలు చేస్తా, నువ్వేం లేకన్నా. నీ ఆరోగ్యం బాగాలేదమ్మా? నీ ఆరోగ్యం కూడా బాగాలేదు? మంచిగా లేదు. ఆల్రెడీ ఒకసారి ఇట్లా పొట్టు చేసిండు, మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇట్లా చేసిండు టార్చర్. ఏం చేయాలి? అరే నేను ఏ పొట్టు ఏమేం చెప్పి ముందు కూడా ఒకసారి ఇట్లనే లొల్లి చేసిండు, అమ్మాయిలతో ఇట్లానే చూస్ చేసిండు, లొల్లి చేసిండు ఆడ. మళ్ళీ ఇడికి రాని ఇట్లానే చేస్తుండే. ఏం చేయాలి? నీ పని ఇదేనా? ఎప్పుడు మంది వైపుతో మాట్లాడతావు, నీ వైపుతో చేస్తావు, నీ పని మొత్తం ఇదేనా? మందితో నా దగ్గర నాతో సాఫ్ట్వేర్. ఏం సాఫ్ట్వేర్? నువ్వు సాఫ్ట్వేర్ ఏంది? నీ సాఫ్ట్వేర్ ఇదేనా? నీ సాఫ్ట్వేర్ తక్కువ బుక్ అయ్యా నువ్వేం పెద్ద తోపాలనుకున్నావు, మొత్తం అనుకున్నా. ఆడ కత్తి పెట్టి చీర పడేసాను కొడక అనుకున్నావు నువ్వు, మంది పిల్లలు ఏమండి సార్ నీ సాఫ్ట్వేరా? రమ్మని మరి ఎవడో దొరకరమ్మా పోయి. ఆడ నేను మీ ఊర్లో పొట్టు కొడితే ఇట్లే గొడవ దుంకులు పెడితే పొట్టు కొడితే మీ వీళ్ళ అన్న వీళ్ళ తమ్ముళ్ళు అందరు కలిసి తీసుకొచ్చి ఇవ్వాలి. అన్ని ఎంక్వైరీ చేసి నేను అర్థమవుతుందా? అంజనీ చేస్తాను వచ్చి ఎవ్వరు నేను కొట్టలేదా? అడిగి అలా ఫోన్ ఇవ్వాలా? ఫోన్ ఇవ్వాలా? అయితే ఒక్క నిమిషం, నీ క్యారెక్టర్ ఇప్పుడు తెలిసిపోతావు. హలో రాజేష్ అండి, నమస్తే. నేను సుధాకర్ మాట్లాడుతున్నాను. మొన్న మీ ఊరికి వచ్చింది చూడు, గుర్తుపట్టాను. మా పాన్ షాప్ కాడ కలిసింది, పాన్ షాప్ కాడ. అవునండి, అవును. ఇది ప్రదీప్ అంటే నేను అప్పుడు ఎలగొట్టిగా మీ ఊర్లోకించి. అవునవునవును. ఎందుకు ఎలగొట్టినా? వాడు లుచ్చగాడు, ఇలగొట్టరు కాదు వాడు, పెద్ద లుచ్చగాడండి వాడు. ఏమైందన్నా? ఆడు వానంత వేస్ట్ ఫెయిల్ వాడు లేడండి. వాడు మామూలు కాదు వాడు, అర్థమైందా? ఇట్లా అంటే లేడీస్ కాదండి వాడు. ఎట్లా అంటే చూసి మనం పిలుస్తాం కదండి, మనం పిలుస్తే మననే మోసం చేసి వెళ్ళిపోతారు. లేడీస్ అయితే వచ్చారున్నారు ఇక్కడ, అర్థమైందా? ఆయన బినామీల మీద వదిలిపెట్టినాం కానీ ఆయన మామూలు వ్యక్తి కాదు. ఒక్కరినని కాదు, ఒక 2-3 ఆడవాళ్ళని అట్లనే చిత్తాస్తేనే మనం మామూలుగా కొట్టాలి. ఇక చెప్పులతో కొట్టించినాం పీటిలద్ది, అర్థమైందా? సరే డేంజరస్ క్యాండిడేట్ అండి వాడు. సరే అన్న, నీకు ఫోన్ చేస్తాను ఒక 2 minutes. ఓకే అండి. వాడు గురించి మాత్రం కనబడితే చెప్పండి, చెప్పులతోనే కొడతాం మేము. మీకు కనిపిస్తే చెప్పులతో కొడతారులే. చెప్పులు పీతిలు అద్దె కొడతామండి, లాట్రిన్ అద్దె కొడతాం అని. సరే అన్న, ఓకే నేను చేస్తాను ఒక 5 minutes. ఓకే అండి.
నేను ఎట్లా కొట్టాలి? పీతిలు అది కొట్టాలా లేకపోతే ఇంకా మామూలుగా అది కొట్టమాటా? నా గురించి మీ వాళ్ళే మీ గురించి ఏరియాలో మీ అవసరం ఏరియాలో లేదు. మా వైఫ్ని అడగండి. అదే మీ వైఫ్ చెప్తుంది, చెప్పమ్మా నువ్వే చెప్పు. ఇట్లనే ఎట్లా కొట్టుకుంటావు? ఇట్లానే ఏడు చేశాను. ఏం చేస్తున్నామ్మా? బ్యాడ్ నెక్ బాగా చేస్తున్నావు, చూసుకోవట్లేదా? ఆడ చూసుకుంటున్నావు, ఆడబట్టిన చేస్తున్నావు, ఇట్లాంటి పని ఆడబట్టిన గొడవ తీస్తున్నావు నువ్వు. గొడవలు నేను ఎప్పుడు తెచ్చాను? ఎప్పుడు తెచ్చాను? నా మీద ఎందుకు ఇట్లా అవండర్లు వేస్తున్నావు? నీకు నేనేం తక్కువ చేసినా నేనేమన్నా? ఏం తక్కువ చేసింది రా? నీకు ఇంకొక అర్థం చూస్తున్నావు కదా, ఈమె ఏం తక్కువ చేసింది? రానున్నా లేకపోతే ఇంకా తినా లేకపోతే నీకు తిండి పెడతలేదా? ఇంకేం పెడతలేదా? ఈమె కాదు ఇంకో దానికి ఎందుకు పోతున్నావు అంటున్నావు? నీది ఏంది అసలు? నీ కథ ఏంది? ఈ ఊర్లో లాక్దంతే ఆడ వచ్చి పీతితే మరి అన్నాడు చూడు, ఇది నాకు వస్తలేదు. వీళ్ళంతా అబద్ధాలు చెప్తున్నారు. ఎవరు ఫోన్ చేస్తే అబద్ధాలు చెప్తారా? మీ భార్య అబద్ధాలు చెప్తుంది, అందరూ అబద్ధాలు, నువ్వు ఒక్కడే పత్తివా? అంత బాగా చూసుకున్నాగా నేను ఇట్లా అంటుందంటే ఇంకా నేనేం చేయలేను. ఏం చేస్తావు? తనకి ఇంకా తనకి పాస్ట్ ఉంది, ఆ కక్షతో నన్ను ఇట్లా అంటుంది. నీకు ఈమె మీద కక్ష ఉంటుంది, నీ మీద ఈమె కక్షనా? కట్టుకుని పెళ్ళని కక్షనా? ఏం కక్ష ఉంటుంది నీకు? ఆమెకేం కక్ష నువ్వు అంటే? ఆమెకేం కక్ష అంటున్నావు? అన్న అవన్నీ అనవసరం. నా భర్తకు తెలిస్తే నాకు ప్రాబ్లం అవుతుంది. నాకు తన ఫ్రెండ్ అని ఇంటి పక్కన పెట్టుకున్నా, తను నా ఫ్రెండ్ అని పెట్టుకున్నా, అని ఈయన ఇలా చేస్తాడని అనుకోలేదు. నాకు నా భర్త తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది రేపొద్దున. ఆయన సంగతి మీకు తెలుసు, మీరు ప్రాబ్లం సేల్ చేస్తారని మేము ఫోన్ చేసిన. ఆమె భర్త దెబ్బలాడుకుంటారని నేను ఇంతవరకు చెప్పలేదు. ఏం ప్రాబ్లం రాదు? టీవీ చూస్తే ప్రాబ్లం రాదు, ఇంకేం ప్రాబ్లం రాదు. నువ్వు ఏడవకం, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవక తల్లి, ఏం బాధపడకు. ఇంకొకటి చెప్తున్నమ్మా, నీ భర్తను కూడా పిలిపిస్తా, మాట్లాడదాం, ఏం టెన్షన్ లేదు. అర్థమైందా? ఆయన అర్థం చేసుకోగలుగుతాడు. అర్థమైందమ్మా? ఆయన అర్థం చేసుకోగలుగుతాడు. వచ్చినట్టు ఆయన వాట్సాప్ చేస్తున్నా. హలో బ్రదర్, ఏంటి పరిస్థితి, ఏమైంది? పర్లేదు, ఏం లేదు, సెట్ అయిపోయింది, దానికి టెన్షన్ లేదు. నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పిన విషయమే. మీరు ఇంకోటి ఏంటంటే మీ భార్య అనుమానించాల్సిన విషయం లేదు, ఏం లేదు. నీకు మళ్ళీ 100% చెప్తాను. ఎందుకంటే ఓకే వాట్ ఎవర్. నేను ఏమంటున్నా సార్, నేను ఏమంటున్నా ఒక విషయం ఏంటంటే, ఈసారి మూర్ఖుల వల్లనే సమాజం ఇట్లా అవుతుంది. ఏం చేసిందా? ఇంకా అది నేను సార్ నేను చెప్తాను లేండి. విషయం ఏంటంటే, మీరు ఆ రోజు మన కౌన్సిలింగ్ తీసుకురు, మారిరు, మంచి సంతోషం, అదే హ్యాపీనెస్. ఓకే సార్. ఇక విషయం ఏంటంటే, ఈయన పేరు భవానీ, తెలుసండి, పక్క ఇంట్లో ఉంటారు. అది ఆయన నీకేందంటే, నీ పర్పస్ ఏంటంటే జాబు, ఇల్లు, సంసారం అనేది నీ వర్షన్. ఆయన వర్షన్ అట్లా కాదు. జాబు, ఇల్లు, సంసారం సంపర్కట్రి, మిగతా ఆడవాళ్ళ మీద వాడడం ఆయన బిజినెస్ అన్నమాట. మిగతా ఆడవాళ్ళ మీద వాడడం ఆయన బిజినెస్ అన్నమాట. మంది పిల్లలతో సంసారం చేయాలనుకుంటాడు అన్నమాట. తన పిల్లలతో సంసారం చేయడానికి చేత కాదు. తన పిల్లలకి పుస్తకాలు తయారు చేసి ఇది చేసుకొని చేత కాదు, కానీ మంది పిల్లలకు పుస్తకాలు తయారు కొందామని రకం అన్నమాట. అర్థమైందా? ఆయన బాపత అది. ఇటువంటి పాపాత్మల వల్లనే, ఇటువంటి సంపర్కట్ల వల్లనే నియాసంటి వాళ్ళకు ఇట్లాంటి అనుమానాలు వస్తాయి. తప్పేం లేదు. కాకపోతే మీ భార్య ఎందుకు భయపడుతుంది అంటే, నీకు తెలిసిందంటే మళ్ళీ ఏమవుతుంది అని చెప్పేసి ఆమె గజ్జు నొక్కుతుంది. ఎందుకంటే నువ్వు మళ్ళీ నువ్వు భయపడతావు, నువ్వు బాధపడతావు అని ఆమె బాధపడుతుంది అన్నమాట. అర్థమైందా సార్? నేను చెప్తున్నమ్మా, ఆయన అర్థం చేసుకునే క్యారెక్టర్ ఉంది. ఇటువంటి చిల్లర నా కొడుకు 100 మంది వచ్చినా నువ్వు మంచిగా ఉన్నప్పుడు, నీ క్యారెక్టర్ గుడ్ ఉన్నప్పుడు, ఇటువంటి అవలగాలు ఎంతమంది ఉన్నా ఏం కాదు. నేను నీకు చెప్తున్నామ్మా, మీరు దయచేసి చెప్తున్నా, ఇంట్లో చిల్లర లెక్కలు చేస్తే మాత్రం బాగుండదు. నేను పిఎస్కి అప్పచెప్తా, వాళ్ళని నేను ఇచ్చేస్తాను. ఎందుకంటే మీ ఫ్యామిలీ మళ్ళీ బాధపడుతుంది అనే ఒకే ఒక ఉద్దేశంతో ఈమె చెప్పింది కాబట్టి నేనేం చేయలేకపోతున్నాను. అన్న కాల్ చెప్పి ఇస్తాడు అంటు, నువ్వు మళ్ళీ ఇప్పుడు ఇట్లా తలకాయ చెప్తున్నా, ఇట్లా గంగిరెద్దు లెక్కలు చేస్తున్నా. వేరే కాడికి వెళ్ళిపోతాం. వేరే కాడికి పోయినా ఈయన మారుతాను నమ్మకం అనుకున్నావా? మార్చుకుంటలే, ఇంకేం మారుస్తావు? ఇప్పుడు నీ వల్ల ఆమె ఖరాబ్ అవుతుంది. ఆ దోస్తానికి ఆమె ఏం చెప్పుకోలేక ముఖం చూపేట్లా అవుతున్నామే. అర్థమైందా? బాగుంటుంది. ఇంకేం బాగుంటావు? ఊళ్ళో పొట్టు కొడితే ఈడ పొట్టు కొడితే మళ్ళీ ఇంకోతాను ఎన్నిసార్లు దెబ్బలు తింటావు చెప్పు? ఇలా మంది సంవత్సరాలు ఎందుకు ఇంత మూడవుతున్నావు? నీకు నువ్వు మారుతున్నా? నీకు ఇది లాస్ట్ వార్నింగ్. నువ్వు అబ్జర్వ్ చేయమ్మా. నువ్వు ఇంకోటి చెప్తున్నా, నీ భర్త అని కాదు, ఆయన మార్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇట్లనే చిల్లర లెక్కలు చేస్తే మనం మార్చాలి. అర్థమవుతుందా తల్లి? అనవసరంగా మీ ఫ్రెండ్షిప్ ఖరాబ్ అవుతుంది. అవునమ్మా? ఇట్లనే సమాజం మీద ఎడితే పెడితే పురుగు అవుతారు. అర్థమైందా? నేను నీకు ఎందుకు చెప్తున్నా, నువ్వు అర్థం చేసుకో. నువ్వు నాకు తమ్ముడు లేక అనుకో, నీకు చెప్తున్నా. లేదు నేను ఇట్లే అంటే ఇక్కడ నేను చెప్తే కదా, నువ్వు కూర్చో.
కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవు. నేను చిన్న టాస్క్లో నేను కాల్ చేస్తాను నీకు. నేను నీకు ఒకటి చెప్తున్నా, క్లియర్గా చెప్తున్నాను. ఇది నువ్వు పెరిగిన నేపథ్యం, నువ్వు చిన్నతనం నుంచి పెరిగిన చిల్లర్లు ఇట్లా ఆ నేపథ్యంతో నీకు ఆ క్యారెక్టర్ అబ్బింది. కానీ ఇప్పటికైనా నువ్వు ఆ క్యారెక్టర్ మార్చుకోలేవు అనుకో, ఫ్యూచర్లో చాలా ప్రాబ్లం అవుతుంది. నువ్వు అర్థం చేసుకో. మార్చుకుంటాను. నేనేం చెప్తాను నీకు, నీ క్యారెక్టర్ ఇట్లా ఉంది కాబట్టి, నీ బాడీలో అట్లా ఉంది కాబట్టి సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇట్లా ప్రాబ్లం ఉంది, నాకు ఇట్లా అయితే లేదు ఇట్లా చెప్తే వాళ్ళు సొల్యూషన్స్ ఇస్తారు, మెడిసిన్స్ ఇస్తారు, ప్లస్ నేను కౌన్సిలింగ్ కూడా చెప్తాను. నిన్ను ఎట్లా మార్చాలో వాళ్ళు అట్లా మారుస్తారు. అర్థమైందా? ప్రతిదీ మనకు కౌన్సిలింగ్ ద్వారా కానీ మెడిసిన్స్ ద్వారా కానీ ప్రతిదీ మార్పు ఉంది. నువ్వు ఇట్లా ఏడు దెబ్బలు తిని ఆడ దెబ్బలు తిని అవసరమా చెప్పు? నిన్ను నువ్వు మార్చుకొని నీ ఫ్యామిలీని కాపాడుకో. ఆయన ఎట్లా కాపాడుకుంటున్నా ఫ్యామిలీని, ఆయన ఎట్లా చేస్తుంది? మనం తోటలను చూసి టార్గెట్ పెట్టుకోవాల్సింది ఏం తెలుసా? వాళ్ళని చూసి వాళ్ళకన్నా ఎక్కువ ఎదగాలి, మంచి ఎదగాలని కాన్సెప్ట్ కసితో వెళ్ళాలి. కానీ వాడు ఎదుగుతున్నా వాడి పిల్లలు నేను దొక్కుతా అని చెప్పేసి అట్లా వెళ్ళొద్దు. అది వెళ్తే అది వేరే అవుతుంది. నేను నీకు ఎందుకు చెప్తున్నా, నా తమ్ముళ్ళే కనుక్కొని చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకో. లేదు ఈ విషయాన్ని కాదు మొక్కమని కూడా, ఎందుకంటే నువ్వు మారితే నాకు అంతకన్నా సంతోషం. అర్థమైందా? ప్రతి ఒక్కరు మన పిల్లలు తప్ప మన ప్రతి ఒక్కరు చెల్లెలతో అక్కలతో సమానం. కానీ అందరినీ మర్దలేక చూస్తానే మర్దవేడు తంతారు, అందరినీ మర్దలేక చూస్తానే మర్దవేడు తంతారు. ఇంకా మా పిల్లాన్ని తప్ప ఇంక అందరు నా చెల్లెలే, నేను అర్థం చేస్తా. అట్లాగే చూసుకుంటా. నువ్వు ఒకసారి తను కూడా నా చెల్లెలనే చూసుకుంటా. ఇంకా ఇప్పటిదాకా అయ్యింది అయిపోయింది, ఏం టెన్షన్ లేదమ్మా. అన్న దొరికింది అనుకోక అన్న సరే, మంచి సైకాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళాను. నేను చెప్తాను, అంజనీ సార్ చెప్తాడు, మిమ్మల్ని తీసుకెళ్తాడు, దగ్గర ఉన్నాయని చేస్తాడు కూడా. సరే అర్థం చేసుకో ప్లీజ్. మారుతావని నేను ఆశిస్తున్నా, నువ్వు మారాలని నేను భావిస్తున్నా. నేను నీ కాలు కూడా ఎందుకు మొక్కుతున్నా, నువ్వు మారాలని. అర్థం చేసుకొని మారు ప్లీజ్. అర్థమైందా? ఓకే సిస్టర్ ఎవ్రీ ఇయర్ వచ్చాను మీ దగ్గరికి, రాఖీ కట్టించుకుంటాను, ఇంకా సిస్టర్గా చూసుకుంటాను. నేను ఏమన్నా సిస్టర్ లేక చూసుకుంటా చాలు. రక్షాబంధన్ రేట్లు పెరిగినాయి కాబట్టి అవసరం లేదు. ఎప్పుడు ఆమెకి ఇష్టం వచ్చినప్పుడు రాఖీ కట్టిపోతుంది. సరేనా? ఏం టెన్షన్ లేదు. కానీ నీ తోవ నువ్వు బతుకు, ఆమె తోవ ఆమె బతుకుతుంది. ఆమె లైఫ్లోకి నువ్వు ఎంట్రీ కాకు, నీ లైఫ్లోకి ఆమె ఎంట్రీ కాకు. ఓకేనా? నీ జీవితం నువ్వు బతుకు ప్లీజ్. ఆ మంది జీవితాలకు మాత్రం పోకు. సారీ సిస్టర్. ఈయన మాత్రం కంపల్సరీ ఖచ్చితంగా సైకాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళండి. ఎందుకంటే ఆ విషయంలో ఏదో హెల్ప్ కావాలని చేస్తారు. అంజనీ చేస్తున్నారు, మనం ఉన్నాము, అందరం ఉన్నాము. మన హ్యాష్ట్యాగ్ టీం పెద్ద కుటుంబం ఉంది. నువ్వు గూగుల్లో పోయిన మంచి సైకాట్రిస్ట్ దొరుకుతారు. వాళ్ళ దగ్గర కౌన్సిలింగ్ ఇప్పిస్తావా, మెడిసిన్స్ వాడతావు, ఏం చేస్తారు. ఎందుకంటే ఆడదండంగా ఈడదండంగా ఇంకోతాను ఇట్లా ఎన్నిసార్లు మారుతాను. పాత పుల్లు లేక అయిపోతారు. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోమ్మా నువ్వు కూడా. సరే, మన భర్తను మనమే మార్చుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ. విషయం అది మీకు కూడా చెప్పాము. అంజనీ దాస్ కూడా నీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఒకవేళ తను లేదు అదే అంటున్నాం, తను బ్యాడ్ ఒపీనియన్ ఉంటే నీ దగ్గర ఆన్సర్ అవసరం లేదు. ఆడది మళ్ళీ చెప్తున్నా సార్. లేదు సార్, నేను ఒక మాట చెప్తున్నా, ఎందుకంటే నీకు భయపడుతుంది. అదే అంటున్నా, నేను నీకు భయపడుతున్నమాట. నీకు చెప్పని కానీ మళ్ళీ నీకు తెలిసి ఏమవుతుందో అని భయపడుతుంది. ఆడది తప్పు చేయాలంటే కడప కూడా తెలియదు. నేను మళ్ళీ అదే చెప్తున్నమాట. ఆడ తప్పు చేయాలంటే కడప కూడా తెలియదు. కానీ తను తప్పు చేసే మనిషి కాదు, తప్పుడు ఉద్దేశం అసలు లేదు. ఆమె నా సొంతం చెల్లెళ్ళే కనిపిస్తున్నాను. దయచేసి అర్థం చేసుకొని థ్యాంక్ యూ సార్. మీకు పాదాలు తప్పలేదు, ఎందుకంటే మీరు అర్థం చేసుకోగలుగుతారు. నీలాంటి భర్తలు చాలామంది సమాజానికి అవసరం. నీలాంటి అర్థం చేసుకునే భర్త దొరకడం ఆమె అదృష్టం. అర్థమైందా సార్? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. వెళ్ళండి. చూసారుగా వ్యూవర్స్, ఇది పరిస్థితి. మన భార్య మనకు సిమ్రాన్లకి కనిపించే తప్పలేదు, ఇలియానాలకి కనిపించే తప్పలేదు. కానీ మంది భార్యలు కూడా అట్లా కనిపిస్తే మాత్రం చాలా తప్పు. వెంటనే మనం సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సిందే. మన మైండ్ మనం సెట్ చేసుకోవాల్సిందే. లేదనుకో పెద్ద దారుణాలు జరిగిపోతాయి. దయచేసి చెప్తున్నా మళ్ళీ వ్యూవర్స్, ప్లీజ్ ఇట్లాంటి వాళ్ళు మన చుట్టుముట్టు చాలా మంది ఉన్నారు. వీలైనంత మటుకు వాళ్ళందరికీ చేరాలి, షేర్ చేయండి. అదేవిధంగా ఎప్పటిలాగా మా కష్టాన్ని గుర్తించి ఒక చిన్న లైక్, మీ సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. ఇంకా మంచిగా ఏదైనా మా ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా మాకు తెలియజేసేందుకు ఒక ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కింద గంట ఉంటుంది, దాన్ని పట్టుమని కొట్టండి.